ఏ మ్యాన్ సోల్డ్ ఏ వాచ్. ఓకే, ఎంత పర్సంటేజ్కి సోల్డ్ చేస్తున్నాడు అంటే 10% లాస్ అవుతూ సోల్డ్ చేస్తున్నాడు. ఓకే, 10% లాస్ అవుతూ సోల్డ్ చేస్తున్నాడు. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ 80 మోర్. ఓకే, సో 80 మోర్కి అమ్ముతున్నాడు. ఓకేనా, 80 రూపీస్ మోర్ అమ్ముతున్నాడు. దే వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 10%. జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఎంతకి సెల్ చేస్తున్నాడు, 10% లాస్కి సెల్ చేస్తున్నాడు ఫస్ట్లో. దాని తర్వాత అయ్యో లాస్ అయిపోతున్నాను అని చెప్పేసి 80 రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నాడు. 80 రూపీస్ ఏం చేస్తున్నాడు, పెంచుతున్నాడు. నేను లాస్ అయిపోతున్నాను అని చెప్పేసి 80 రూపీస్ పెంచుతున్నాడు. 80 రూపీస్ పెంచడం వల్ల వాడికి మళ్ళీ గెయిన్ ఎంత వచ్చింది, 10% మళ్ళీ గెయిన్ వచ్చింది. ఇంతకుముందు 10% లాస్ వస్తే ఇప్పుడు ఏమొచ్చింది, 10% గెయిన్ వచ్చింది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫైన్ ద కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ అడుగుతున్నాడు. ఓకే, ఇమేజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్లో 0 ఎక్కడ తీసుకుంటాము, ఇక్కడేమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడేమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడేమో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. లాస్ అంటే నెగిటివ్ తీసుకుందాం, -10 అని తీసుకుందాం. ఓకేనా, 10% లాస్ వచ్చింది స్టార్టింగ్లో. నెక్స్ట్ ఏమో వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చింది, +10 తీసుకున్నాం. అంటే చూడండి ఇక్కడ -10 to 0 వరకు జర్నీ ఎంత, -10 to 0, 0 నుంచి 10కి రీచ్ అవ్వాలి. అంటే -10 to +10కి రీచ్ అవ్వాలి. అంటే -10 to +10కి ఉన్న డిఫరెన్స్ ఎంత, -10 నుంచి +10కి రీచ్ అవ్వాలంటే -10 నుంచి 0కి రీచ్ అవ్వాలి, 0 నుంచి 10కి రీచ్ అవ్వాలి. అంటే 10 + 10 ఎంత, 20%. ఎంత చేంజ్ ఎంత వచ్చిందంటే 20%. ఈ 20% ఇంప్రూవ్ అయ్యింది. ఎలా ఇంప్రూవ్ అయ్యింది, 80 రూపీస్ ఇంక్రీజ్ చేస్తేనే. సో 20% వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, 80 రూపీస్ అవుతుంది. 20% వాల్యూ 80 రూపీస్ అయితే మనకేం అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 100% ఎంత అవుతుంది. 20ని దేంతో మల్టిప్లై చేస్తే 100 వచ్చింది, 5 తోటి. మరి దీన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 80ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. 85 ఎంత, 400 అనేది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుందంటే, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటారు, నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్. లాస్ అనేది నెగిటివ్ సైడ్, గెయిన్ అనేది పాజిటివ్ సైడ్. అంటే -10 వచ్చింది, +10 వచ్చింది. -10కి +10కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, -10 నుంచి 0కి రావాలి, 0 నుంచి +10కి రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, -10 +10 అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వచ్చిందంటే రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 10 + 10 అంతా 20%. సో ఆ రెండింటికి వచ్చిన చేంజ్ ఎంత వచ్చిందంటే 20%. 20% డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే 80% ఇంక్రీజ్ చేయడం వల్ల